గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి. ఢిల్లీ సీఎం ఎవరన్న ఉత్కంఠకు నేడు తెరపడే ఛాన్స్. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం. ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న కొత్త సీఈసీ. 2023 చట్టం ప్రకారం ఎంపికైన తొలి సీఈసీగా జ్ఞానేష్. సైబర్ భద్రతలో నంబర్ 1 అవుతామన్న సీఎం రేవంత్. రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలని పిలుపు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. రేపటి ఢిల్లీ సీఎం ప్రమాణానికి హాజరు. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. మహా కుంభమేళాకు పోటెత్తుతోన్న వీఐపీలు. కుంభమేళాకు కొద్ది రోజులే గడువు ఉండటంతో భారీగా తరలి వస్తున్న భక్తులు. ఢిల్లీ నూతన సీఎం ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత రాబోతుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బీజేఎల్పీ సమావేశం ఉంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేత ఎన్నిక చేపట్టనున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఇక బీజేఎల్పీ సమావేశానికి సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఢిల్లీ బీజేపీ ఎంపీలు హాజరవుతారు. ఎల్లుండి ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావర్ ఉన్నారు. ఢిల్లీ నూతన సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మొత్తం 7 పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది? ఢిల్లీ సీఎం సంబంధించి ఎంపికకి సంబంధించి ఈ రోజు శాసనసభా పక్ష సమావేశం జరగబోతుంది. మరి ఈ శాసనసభా పక్ష సమావేశంలోనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే బీజేపీకి సంబంధించిన కీలకమైన నేతలు హాజరు కాబోతున్నారు. అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ కూడా హాజరవుతున్నారు. అయితే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. మరి కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఇవాళ ఫైనల్ అయిపోతుంది. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. అయితే ఇక ఫస్ట్ ఈ సంబంధించి వాళ్ళ జరగబోయే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో మా తొలుత శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా పర్వేష్ వర్మ అయితే మొగ్గు చూపుతున్నారు. పర్వేష్ వర్మ జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ రైతుల ఉద్యమాలన్నీ జరుగుతున్నాయి. వాటన్నింటిని అణచివేయడానికి, అలాగే జాట్స్ ఎక్కువ రైతు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇస్తే కొంత రైతుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది అనేది ఒక ఆలోచన బీజేపీ అధిష్టానానికి. ఈ నేపథ్యంలో ఆయన వైపు కూడా ఎక్కువ అధిష్టానం కూడా ఉంది. మరి ఆయనతో పాటు ఇక మనోజ్ తివారీ గాని, ఇక మహిళల్లో చూసుకుంటే రేఖా గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా అయితే మాత్రం పర్వేష్ సాయి సింగ్ వర్మకే
అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. పరమేష్ వర్మ పేరు వినిపించినప్పటికీ ఈసారి మాత్రం మహిళలకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ అభివృద్ధి ఎజెండాగా వెళ్తున్నటువంటి క్రమంలో సీనియర్లు అయితే బెటర్ అనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మహిళలు అన్నటువంటి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అన్నటువంటి విషయంలో వెనకడుగు వేస్తోంది అని అనుకునే ఛాన్స్ ఉందా? 100% ఉంది. అక్కడ పరిపాలన అందించాలి. మహిళల పురుషుల అనేది కాదుగా ప్రధానమైనది. వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే మంచి పరిపాలన అందించాలి, మహిళలు కూడా మంచిగా పరిపాలించాలి. వాస్తవానికి తీసుకున్నట్టయితే ఢిల్లీ పీఠాన్ని శీలా దీక్షిత్ 3 టర్ములు, అలాగే సుష్మా స్వరాజ్ 2 టర్మ్స్, 1 టర్మ్ ఉన్నారు. అంటే దాదాపుగా 20 ఏళ్ల పాటు మహిళలే పరిపాలించారు ఢిల్లీని. చాలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. అయినప్పటికీ ఇక్కడున్న కుల సమీకరణలు కూడా చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నారు. అయితే మొదట మహిళకి ఇద్దాం అనుకున్నప్పుడు కూడా కుల సమీకరణ నేపథ్యంలో ఇక మీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పీఠం అనేది పర్వేష్ సింగ్ వర్మకి ఇస్తేనే కొద్దిగా రైతుల అంశాన్ని కొంత కంట్రోల్లో పెట్టొచ్చు అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నాటికి శాసనసభాపక్ష సమావేశం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్స్ ఒకటి కంపారిటివ్లీ సీనియర్ జూనియర్ అన్న లెక్క కాకుండా మహిళలు ముఖ్యంగా ప్రముఖంగా 4 పేర్లు వినిపించి అందులో రేఖా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకున్న క్రెడిట్స్ ఏంటి? ఇక రేఖా గుప్తా కూడా ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పొచ్చు. అంటే సామాజిక సమీకరణలో ఇక్కడ ప్రధానమైన పాత్ర పోతున్నాయి. ఫైనల్ గా అన్ని విధాలు ఆలోచించి కుల సమీకరణల నేపథ్యంలోనే జాట్ వర్గానికి ఇవ్వాలని స్ట్రాంగ్ అభిప్రాయం ఉంది. దానికి అందరూ మొగ్గు చూపుతారని తెలుస్తుంది. మరి అదే రకంగా బీజేపీ హైకమాండ్ కూడా జాట్ వర్గం వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి ఫైనల్ గా పర్వేష్ వర్మకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరగనున్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్డీఏ అగ్రనేతల ప్రత్యేక ఆహ్వానం మేరకు చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు ఢిల్లీలో జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరగనున్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఎన్డీఏ అగ్రనేతల ప్రత్యేక ఆహ్వానం మేరకు చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. యాజాస్న రేపు జరగాల్సినటువంటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా వేసింది. ఎందుకంటే రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యం. అక్కడ ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు బయలుదేరి రేపు జరిగే కార్యక్రమంలో హాజరవుతారు. ఈ
నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మొదటి గురువారం అలాగే మూడవ గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే ప్రతి వారం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ సమావేశం అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. అందులోనూ ఈసారి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఏపీ కేబినెట్లో కేబినెట్ నుంచి కొంత ఆమోద ముద్ర వేసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాల ముందు జరిగేటువంటి కేబినెట్కి కొంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈసారి జరిగే కేబినెట్ సమావేశం ఏదైతే 20వ తారీఖు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం వాయిదా పడడంతో మరొక రోజు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బడ్జెట్ సమావేశాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్ ఆమోద ముద్ర పడాల్సినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఈసారి కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఇక ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు పెట్టుబడులకి సంబంధించినటువంటి విషయంలో కూడా మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కొంతమంది ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఏదైతే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి. బ్యాక్ టు న్యూస్. గులాబీ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై రాజకీయంగా ఆసక్తి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో స్తబ్దత ఏర్పడగా సుమారు 14 నెలలుగా ఫామ్ హౌస్కే మాజీ సీఎం కేసీఆర్ పరిమితమయ్యారు. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని ఇటీవల కేసీఆర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండగా సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత పాల్గొనబోతున్నారు కాబట్టి విస్తృత స్థాయి సమావేశాల్లో మాత్రం ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమయ్యారని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 436 మంది ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. వీటికి సంబంధించి కీలక నేతలందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ నుంచి కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో మాత్రం ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలన పైన కూడా కేసీఆర్ హాట్ కామెంట్లు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ వేదికగా వివిధ సందర్భాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా గమనిస్తూ వస్తున్నాను అంటూ కూడా ప్రతినిత్యం కూడా ఇప్పటివరకు కేసీఆర్ తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి కామెంట్లు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి ఒక శంకరావం పూల్చిందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం చాలా వరకు కూడా స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి కూడా పక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం నేతలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన దానిపైన కూడా కీలక కామెంట్లు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా ఫామ్ హౌస్ వేదికగా స్టేషన్ కపూర్ ఎమ్మెల్యే కడియం సిఆరి పార్టీ మారిన అంశాన్ని కూడా కోడి చేస్తూ కూడా అక్కడ రాజయ్య తొందరలోనే గెలవబోతున్నారు, ఉప ఎన్నిక రాబోతుంది అనే దానిపైన కూడా ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ వీడి మాత్రం కాంగ్రెస్ పార్టీలో
స్థానాల్లో ఇప్పటివరకే చేరారు, పార్టీ ఫిరాయించారు కాబట్టి 10 స్థానాల్లో ఉప ఎన్నిక రాబోతుంది అనే దాని పేరు కూడా గత నుంచి కూడా కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఆయా నియోజకవర్గాల నేతలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వబోతున్నారు అనే దాని పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆ ప్రజలకు ఇచ్చిన హామీల్లో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం నెరవేర్చలేకపోయింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతని మనం క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు సూచనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏప్రిల్ 27 వరకు కూడా 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం జరిగి అవుతుంది కాబట్టి సిల్వర్ జూబీ వేడుకలు చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి సంస్థాగతంగా ఏ విధంగా ఆ సభ్యత్వ నమోదు చేయాలి, గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా మండల కమిటీలు, ఆ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత మాత్రం ఒక ప్లీనరీ ఏర్పాటు చేసుకోవాలనే దానిపై కూడా ఆ పార్టీ అధినేత భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం. దీంతో పాటుగా రాష్ట్ర స్థాయి నుంచి ఏదైతే మొదటి నుంచి కూడా చెప్తున్నారో తమిళనాడులో ఇప్పటివరకే పార్టీలు అక్కడ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నాయో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా స్ట్రాంగ్గా చేసుకోవాలంటే కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఆ పార్టీ క్యాడర్కు సంబంధించిన సూచనలు చేస్తూ కూడా వాళ్ళతో నిత్యం ఆ టచ్లో ఉండాలని చెప్పి కూడా అధినేత భావిస్తున్నట్టు ఆ సమాచారం. దానికి సంబంధించి ఏ విధంగా స్ట్రెంథన్ చేయబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అదే రోజు ఆ ప్రతినిధుల సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే భావిస్తుంది. దానికి సంబంధించిన దానిపై కూడా ఎలాంటి ఆ సూచనలు చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రం అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు ఉండబోతుంది, దానికి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అనే దానిపై కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. జోష్న రైట్ ప్రవీణ్. వల్లభనేని వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్స్ పై ఈ రోజు కౌంటర్లు దాఖలు చేయనున్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్స్ పై వంశీ లాయర్స్ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వంశీ బెయిల్ అండ్ కస్టడీ పిటిషన్స్ కు సంబంధించి ఈ రోజు కౌంటర్స్ దాఖలు కానున్నాయి. ఒకటి, పోలీసుల కస్టడీ పిటిషన్ పై వంశీ లాయర్స్ కౌంటర్ దాఖలు చేస్తారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై ఇటు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోష్న, ఈ రోజు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే వంశీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. కస్టడీ పిటిషన్ పై వంశీ లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే వాదోపవాదంలో విన్న తర్వాత న్యాయమూర్తి ఏ తీర్పు ఇస్తారనేది దానికోసం వేచి ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ పై అనేక విధాలైన వంశీకి బెయిల్ ఇస్తే లోకల్ గా ఉన్న సాక్షుల్ని మొత్తం తారుమారు చేస్తారు, ఇబ్బందిగా భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి పకడ్బందీ ఆధారాలతో పోలీసులు కూడా పూర్తిగా కోర్టుకి ఈ రోజు ఏదైతే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారో ఈ కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారంలో వంశీ పాత్ర ఎంత మేరకు ఉందని స్పష్టమైన ఆధారాలతో కోర్టు ముందు హాజరుపడుతున్నారు. దీంతో పాటు వంశీ బయటకు వస్తే ఏ విధమైన పరిణామాలు ఎదురవుతాయి, అదేవిధంగా సాక్షులను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేస్తారనే అంశాలను పోలీసులు కోర్టు తెలియజేస్తున్నారు. దీంతో వంశీ లాయర్లు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంశీ ఆరోగ్య పరిస్థితుల మీద, అదేవిధంగా వంశీకి ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేకుండానే కక్షపూరితంగా వ్యవహరించారంటూ కౌంటర్ దాఖలు చేయనున్నారు. పోలీసులు సబ్మిట్ చేసిన నివేదికలు వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. ఈ రెండు వాదనల తర్వాత కీలకంగా న్యాయమూర్తి ఏ విధమైన తీర్పిస్తారని ఆసక్తిగా ఇరు వర్గాలు చూస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే వరుసగా ఈ 5 రోజుల ఘటనలో చూసుకుంటే వంశీ తరఫున నిన్న జైలుకు వంశీని పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా
విజయవాడ జైలుకు వెళ్ళేసి పరామర్శించడం ములాఖతయ్యి భరోసాగా పార్టీ ఖచ్చితంగా తనకు మద్దతుగా ఉండి పార్టీ తనను బయటికి తెచ్చేంత వరకు కృషి చేస్తుందనేసి జగన్మోహన్ రెడ్డి వంశీ కుటుంబ సభ్యులకు, వంశీకి జైల్లో ఉన్న వంశీకి కూడా భరోసా ఇచ్చారు. అయితే పార్టీ క్యాడర్ లో కూడా నిన్నటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వంశీని పరామర్శించారో ఆ తర్వాత కూడా ఖచ్చితంగా పార్టీలో నాయకులకి పార్టీ నుంచి కొంత బలం చేకూరుతుంది, ఖచ్చితంగా వైసీపీ అండగా నిలబడుతుందనే భరోసా నిన్న జగన్మోహన్ రెడ్డి. రైట్ రాజేష్. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం హిందువుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చినట్టే హిందువులకు ఇవ్వాలంటున్నారు. నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినా ఇవాళ ఇజ్జత్ సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళకు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. నదీ సంగమంలో ఆయన పుణ్యస్నానాలు ఆచరించారు. పరమ పవిత్రమైన కుంభమేళాలో పుణ్యస్నానం సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రయాగ్రాజ్లో కోట్లాది మంది భక్తులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించడం ఆనందంగా ఉందన్నారు. సనాతన ధర్మం, మన సంస్కృతి, సాంప్రదాయాలపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని నిదర్శనమే కుంభమేళా పుణ్యస్నానమన్నారు. భగవంతుడు దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవిత్ర నదీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ తన సతీమణి ఆనా కొణిదల, కుమారుడు అఖిరానందంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. కుంభమేళా నిర్వహణకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనిచేస్తోందని కితాబిచ్చారు. భారతీయుల్లో భిన్న తెగలు, జాతులు, సాంప్రదాయాలున్నా సనాతన ధర్మం వచ్చేసరికి అంతా ఏకమవుతారు. భవిష్యత్తులోనూ సనాతన ధర్మం ఇలాగే ఫరిడవిల్లాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయన వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.